రైతు మిత్రులకి నమస్కారం. నేను మీ శ్రావణ్ కుమార్. ప్రస్తుతం మనం ముద్దునూరు గ్రామం మనకు ఆఫ్సైటీ వాడిన రైతు మిత్రుల దగ్గర మనం ఉండడం జరిగింది. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు చెప్పండి అండి. నా పేరు ఖమ్మంపాటి శివ, మాది ముద్దునూరు, తల్లాడ మండలం, ఖమ్మం జిల్లా అండి. ఓకే ఓకే. అయితే మీరు ఎప్పటి నుంచి మీకు ఆఫ్సైటీ పరిచయం అయింది? మీరు ఇది వాడడం వల్ల మీ పత్తి పంటలో ఎటువంటి ఫలితం అనిపించిందండి? అప్సైటీ మేము ఈ సంవత్సరమే మొదట వాడటం జరుగుతుందండి. అప్సైటీ వాడక మా ప్రతి పంట కూడా రిజల్ట్ బాగా వస్తుందండి. ఏ పంటలకు వాడుతున్నారు? అంటే మేము వేసి మిర్చి, పత్తి, వరిపొలం వేస్తామండి మేము. ఆ మూడిట్లో ఈ సంవత్సరం వాడటం జరుగుతుంది. ఓకే ఓకే. అయితే ఒక్క నిమిషం. అయితే అండి, మరి ఆప్సైటీ మీరు కలిపి వాడడం వల్ల, మీరు ఏ మందులలో కలిపి వాడడం వల్ల మీకు మంచి ఫలితం వచ్చింది? మేము ప్రతి మందులో అప్సైటీ వాడటం జరుగుతుందండి. ప్రతి మందు ప్రభావం కూడా దీన్ని కలపటం వల్ల ఎక్కువగా అనిపిస్తుంది మాకు. అంటే మీకు అంటే యూరియా డిఏపీలలో వాడినరా, లేకపోతే స్ప్రే మందులలో వాడినరా? ప్రతి మందు కింద మందు వేసినప్పుడు కలిపి వాడినాం, ఇప్పుడు పైన స్ప్రేయింగ్ చేసేటప్పుడు కూడా కలిపి వాడినాం. ఇప్పుడు కింది మందులు ఎంత వాడారు, స్ప్రే మందులలో ఎంత వాడారు? కింద మందులో 60 ml, 160 ml. ఈ పై మందులు అయితే ట్యాంకీకి 10 ml వాడినాం. 10 ml చొప్పున వాడారు. అయితే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు? మేము 5 సంవత్సరాలు చేస్తున్నాం. 5 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. మరి ఈ 5 సంవత్సరాలలో ఈ సంవత్సరం ఆప్సైటీ వాడడం వల్ల మీరు గ్రహించిన తేడా ఏంటిది? ఈ సంవత్సరం అంటే అప్సైటీ వాడటం వల్ల బాగా వాతావరణం ఈ సంవత్సరం ప్రతికూలంగా ఉంది, అనుకూలంగా లేదు రైతులకి. కానీ ఏంటంటే ఈ అప్సైటీ వాడటం వల్ల కొద్దిగా పర్లేదు అనిపించింది. అంటే ఏం తేడా గ్రహించారు మీ పంటలో? అంటే మనం కొట్టే ప్రతి మందు ప్రభావం కూడా తక్కువ మందు కొట్టినా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అంటే పెట్టుబడి తగ్గుతుంది, తక్కువ మందుతోనే మీరు మంచి ఫలితంగా అనిపిస్తుంది. అంటే ఈ గ్రోతింగ్ కానీ పూత కానీ అది ఎట్లా అనిపిస్తుంది? బాగుందండి. బాగుందా? ఓకే ఓకే. ఇప్పుడు చాలా మంది ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల నీరు పంటకు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కదా. మరి మన ఆప్సైటీ వాడడం వల్ల కొద్దిగా అటువంటి నీటి ఎద్దడి సమస్య నుంచి ఏమైనా కాపాడే పరిస్థితి ఉందా మన పంటకి? కంపల్సరీ ఉందండి. ఎట్లా గ్రహించారు మీరు? నా పక్కన చేనికి నా చేనికి తేడా ఉంది. వాళ్ళు నీళ్ళు పెట్టారు, నేను నీళ్ళు పెట్టలేదండి. నా పత్తి చేనే బాగా అనిపిస్తుందండి. ఓకే ఓకే. అంటే ఇప్పుడు నీటి ఎద్దడి సమస్య ఉన్నప్పుడు కూడా మనకు తేమ శాతాన్ని భూమిలో ఆపుతుంది అనేది మీరు గ్రహించిన విషయం. మరి ఒకసారి మన పంట చూద్దామా ఎలా? ఇప్పుడు మీకు పూత కానీ పింద కానీ ఎదుగుదల కానీ ఎలా ఉందో ఒకసారి చూపిస్తారా? ఓకే. మనతో పాటు రామానుజవరానికి సంబంధించిన రైతు మన ప్రవీణ్ గారు కూడా లైన్లో ఉన్నారు, ఈ వీడియోలో చూస్తున్నారు మీరు. తను కూడా వాడడం జరిగింది. మీరు ఎట్లా ఉందండి మీ పంట? మా పంట కూడా బాగానే ఉంది సార్. అంతేనా? నెంబర్ 1 ఉంది. మాకు గ్రోతింగ్ కూడా బ్రహ్మాండంగా ఉంది. అంతేనా? వాడిన దానికి నిరుడు నుంచి వాడుతున్న వరిపాలానికి కూడా విత్తనం శాతం కూడా నా దానికి 15% పెంచి ఉంది. కొలిసి కూడా చేసి చూసిన. ఒకసారి ఇది చూద్దాం మరి. సరే సార్, ఒకసారి పంట చూద్దాం. ఒకసారి పూత పింద ఇవన్నీ చూపించండి. గ్రోతింగ్ కూడా చాలా, చెట్టు చూసినా కూడా ఇంతే ఉంటుంది. అంతేనా? పై వరకు కూడా పూత వచ్చింది, కాయ వచ్చింది. ఓకే. ఓకే, చూడండి ఫ్రెండ్స్, మంచి ఎదుగుదలతో పాటు మంచి పూత కూడా రావడం జరిగింది. పూత కాత కూడా. ఒకసారి ఈ చెట్టు చూపించు. ఓకే. ఈ చెట్టే కాదు, ఏ చెట్టు చూసినా దాదాపు ఎన్ని కాయలు ఉండొచ్చండి చెట్టుకి? 200 ఉంటాయండి. అంతేనా? పూతతో కలుపు మొత్తం మినిమం 200 ఉంటాయా? మరి 200 అంటే అసలు ఇప్పుడు నాకు తెలిసి ఏ రైతు కూడా 200 కాయలున్న విధానం పత్తిలో నేను ఎక్కడ చూడలేదు. మరి అది అద్భుతం అంటారా? మరి ఒకసారి కౌంట్ చేద్దాం. చేద్దాం. గట్టిగా లెక్క. అంటే నేను వీడియో చేస్తున్నా కదా, ఒకసారి ప్రవీణ్ గారు గట్టి లెక్క పెట్టండి. సరే సార్. 3, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21 కొమ్మ లెక్క పెట్టారు. ఈ కొమ్మ మొత్తం ఈ కొమ్మ 23 అయింది.
23 ఇది వేసిన 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 ఈ పూత పిండి ఆగుతుందా మంచిగా? అవుతుంది. ఓకే. 101 102 103 104 105 106 107 108 109 110 110 111 112 113 114 115 116 117 118 119 121 121 122 123 124 125 127 128 130 131 132 131 132 133 134 సగం చెట్టు కూడా అయిపోలేదు. 134 135 136 137 138 139 140 140 141 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 167 ఇప్పుడు పట్టుకోండి 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 అండి. గ్రేట్ అండి, నిజంగా 217 చాలా. అంటే ఇటువంటి ఖాతా విధానం ఎప్పుడన్నా చూసారా మీరు? ఎప్పుడు చూడలేదు. 207 200 కాయలు 17 కాయలు 217 వచ్చినాయి. 217 కాయలు అంటే ఇంత ముందు ఎప్పుడన్నా చూసారా మరి? లేదండి, 150 160 వరకే వస్తాయి. అంతేనా? ఈ అప్సా వాడటం వల్ల నీకు కొమ్మరెమ్మ మంచి నీకు ఎంత తేమ శాతం ఆపినా నీకు వాళ్ళు లేని టైంలోనైనా ఇంకెక్కువ. అంతేనా? ఇంకా చాలా పెద్దగా కనిపిస్తుంది, హైట్ ఎక్కువ ఉంది కదా. మళ్ళీ పూత ఫ్రెష్ పూత వస్తుంది, మళ్ళీ ఎగురు వస్తుంది. అందులో చిన్న మొగ్గలు లెక్కేయాలి మళ్ళీ. అదే. ఓకే, మరి మీరేమన్నా ఫ్లవరింగ్ రాలిపోవడం, గూడ రాలిపోవడం అటువంటిది ఏమన్నా గ్రహించారా? అంటే ఇప్పుడు వాతావరణం బట్టి కొద్దిగా కొంత రాలుతుందండి. ఓకే. రాలినా కూడా మనకు 217. ఓకే, మంచిది. చాలా గ్రేట్ థింగ్ అండి. మరి మీరు హ్యాపీనా అండి? చాలా హ్యాపీ అండి. ఓకే. మరి మనం మిగిలిన రైతులకు సజెస్ట్ చేయొచ్చు అంటారా? ఫుల్ చేయొచ్చు అండి. ఎవరైనా వెనకబడి రైతులు చక్కగా వాడుకోవచ్చు దీని గురించి. దీనికి పెట్టుబడి తగ్గిద్ది, తేమ శాతం ఆపిద్ది. నీకు నీళ్ళ మీద తక్కువ నీళ్ళతో కూడా పంట పండుతుంది. తేమ లేకపోయినా తేమ శాతం ఆపిద్ది వర్షాకాలంలో. పక్కన మన వేరియేషన్ చూద్దాం మరొకసారి పక్కన కూడా. సరే. ఓకే అండి, ఇది అప్సా 80 వాడని పత్తి చేను మనకు శివగారు చూపిస్తున్నారు. ఇది ఎవరిదండి? మీదేనా? మీ పేరు? హనుమంతరావు. హనుమంతరావు.
ఇప్పుడు మనోడు ఆప్సైటీ వాడుతున్నది మీకు తెలుసా? తెలుసు. అంటే దానికి దీనికి తేడా గ్రహించారా మీరు? అడిగినా, కాకపోతే ఆ రోజు అన్న వచ్చే వాళ్ళు నేను వేయటం కూడా అయిపోయింది. ఓకే ఓకే వేయటం అయిపోయింది. ఓకే ఓకే. ఇప్పుడు మీరు మనం ఇచ్చే ఆప్సైటీ వల్ల ఫలితం ఉంటుందని మీకు కూడా అర్థమైందిగా? అట్లా దానికి దీనికి తేడా ఉంది. అదే 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 ఒకసారి చూద్దాం. ఇది కూడా ఇక ఇదండి దీని విధానం. హైట్ కూడా కొంచెం తక్కువ ఉంది, చాలా తక్కువ ఉంది. కాయలు కూడా పూత కూడా ఎక్కువ లేదు, ఓన్లీ పూత వచ్చిన వరకు కాయ అయింది అంతే. మళ్ళీ ఫ్రెష్ పూత పింద లేదు ఎక్కువ. ఓకే ఇదండి దానికి దీనికి తేడా. ఓకే థ్యాంక్ యూ అండి.